మెదక్ జిల్లా బిల్దుర్తి మండలంలో పలువురు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న కుక్కునూరు గ్రామానికి చెందిన బాలమణి 60,000, బొప్పిటి రమ్మ 60,000, దుంపల రవి 17,500, పంతులపల్లి గ్రామానికి చెందిన అబ్బంపేట సత్తయ్య 20,000 నలుగురు బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా 1,57,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. వారికి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉపయోగపడే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని, నిరుపేదలకు త్వరగా నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డితో పాటు జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు అన్వేష్, వెంకటరెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఏదైతే పేద నిరుపేద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి ఈరోజు ఇద్దరు కుక్నూరు, ఒకటి బసాపూర్ సంబంధించిన లబ్ధిదారులు పంతులపల్లికి సంబంధించిన ముగ్గురికి సీఎం సహాయ నిధి ద్వారా 3 చెక్కులు అందించడం జరిగింది. 4 చెక్కులు ఈరోజు ఇక్కడ నుంచి కూడా ఎవరైనా నిజంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చేరినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మా ప్రజాప్రతినిధులకు మీ ఎంబడే ఏవైతే బిల్స్ను చేస్తే మనం రేపు పొద్దున వాళ్ళకు పేదవారికి సహాయం చేసినట్టయితే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ లబ్ధిదారులు ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు అందరికీ గమనించి ఈ దరఖాస్తు పెట్టుకోవాలని కోరుతున్నాను. బిల్దుర్తి మండలంలో కుక్నూరు గ్రామానికి చెందినటువంటి ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇచ్చిన వాటికంటే ఇప్పుడు త్వరితగతిన ప్రజలకు మరి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానికి ప్రభుత్వ తరఫున సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి వారికి ప్రభుత్వం తరఫున ఆదుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.